మన పవన్ కళ్యాణ్ అన్న పెద్ద పులి పవన్ కళ్యాణ్ అన్న ప్రత్యర్థులకి వైఎస్ఆర్సీపీకి అందరికీ గజ్జలొడికేవి. అయితే మరి ఏమైంది, ఇప్పుడు అన్నకి సర్జరీ జరిగింది. ఎందుకు అన్న అలసిపోయాడు. ఎందుకు అలసిపోయాడు? రోజుకి 4 షిఫ్ట్లు పనిచేస్తున్నాడు. 3 షిఫ్ట్లేమో ప్రజాసేవ, 1 షిఫ్ట్ ఏమో సినిమా సేవ. ఆయనకి సినిమాల్లో 50 కోట్లు 60 కోట్లు సంపాదించుకుంటే కానీ ఆయనకి పార్టీ నడవదు, ఇల్లు నడవదు. అన్న అడిగితే ఎవడైనా ఇచ్చేవాడు, ఒక 100 కోట్లు కాంట్రాక్టర్. కానీ అది అవినీతి సొమ్ము. అలాంటి సొమ్ము అన్నకొద్దు. అన్నకు కావాలి తన సొంత సంపాదన. ఇల్లు నడవాలన్నా, ఆయనకున్న ఈఎంఐలు కట్టాలన్నా, పార్టీ నడపాలన్నా 50-60 కోట్లు కావాలంటే పొద్దునంతా విజయవాడలో పనిచేసి సాయంత్రం చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి ఆ సినిమాల్లో అంత డెప్త్తోని కమిట్మెంట్తోని అన్న పనిచేస్తే కానీ మనకి ఆ సినిమాలు హరిహర వీరమల్లి కానీ కానీ బయటికి రాలేదు. సో అలాగే నిర్మాత బాగుండాలని పాప అన్న ఎంతో కష్టపడి వాటిని పబ్లిసిటీ కూడా చేశాడు అన్న. అది హరిహర వీరమల్లి అప్పుడు ఆ తాపత్రయం మనం చూసాం. ఏం రత్నం అన్న బాగుపడాలని ఎంతో కష్టపడ్డాడు ఆయన. సో అలాంటి అన్నకి అలిసిపోయాడు, ఎముకలు అరిగిపోయినాయి, స్పైనల్ కార్డ్కి చిన్న ఆపరేషన్ జరిగింది, వెంటనే నిలబెట్టారని చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి కూడా అట్లాగనే 3 షిఫ్ట్లు పనిచేసినప్పుడు ఇలాగైంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అన్నకైంది. సో అన్న మంచిగా కోలుకొనాలి. అన్న మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అందరికీ గజ్జలడికి చాలా ప్రజాసేవ చేయాలి, సినిమాలు ఎరగదీయాలి, మార్షల్ ఆర్ట్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను, సంతోషిస్తున్నాను, విన్నవించుకుంటున్నాను.